ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో భాగంగా చేసుకునే ప్రసాదాల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసి కాసిన్ని గోరువెచ్చటి నీళ్ళని వేసి నానబెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని 2 కప్పుల బియ్యం కందిపప్పుకి గాను 6 కప్పుల వాటర్ని వేసుకుంటామండి. 1:3 రేషియోలో వేసుకోవాలి. మనం రైస్ని కుక్ చేసినట్టు 1:2 రేషియో కాకుండా 1:3 రేషియోలో వేసుకుంటే అన్నం పప్పు బాగా మెత్తగా మెదిగిపోతుందండి. మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కదంబ ప్రసాదానికి ఇవి సాఫ్ట్గా ఉండాలి. వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల కందిపప్పు ఉడుకు పట్టినప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. ఇది కుక్ అయ్యేలోగా మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4-5 ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 4-5 ములక్కాడ ముక్కలు, సగం క్యారెట్ని తీసుకొని ఇలా స్లైసెస్గా చేసుకొని ఒక 5-6 స్లైసెస్ని వేసుకోవాలి. తర్వాత ఒక 3-4 బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 ముల్లంగి ముక్కలు, ఒక 3 బెండకాయల ముక్కలు, 5-6 వంకాయల ముక్కలు, 4-5 చీర పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇందులోకి ఇవే వెజిటబుల్స్ వేయాలని ఏం లేదండి. మీకు అవైలబిలిటీని బట్టి మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్లో ఏవైనా సరే వేసుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. మనం సాల్ట్ ఆల్రెడీ రైస్ని కుక్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ చాలా తక్కువ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్తో పాటు చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1 కప్పు వరకు నీళ్ళని వేసి మూత పెట్టి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కుక్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలకి వెజిటబుల్స్ అన్నీ 70% వరకు కుక్ అవుతాయండి. ఈ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండులో నుంచి కాస్త చిక్కగా గుజ్జుని తీసి అది వేయాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ కూడా చింతపండు రసాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి కలుపుకోవాలి. కారం కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కుక్ చేసుకున్న అన్నాన్ని, కందిపప్పుని గరిటెతో ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కూరగాయల్లో వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకుని కుక్ చేసుకోవాలి. అన్నీ కలిసి ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. చివరిగా 1 గుప్పెడు పచ్చి కొబ్బరి తురుముని, 1 గుప్పెడు చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇందులో అన్నం పప్పు సేమ్ క్వాంటిటీస్లో తీసుకున్నాం కాబట్టి చల్లారే కొద్దీ ఇది మరింత చిక్కబడుతూ ఉంటుంది. సో కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ కదంబంలోకి మనం తాలింపుని పెట్టుకుందాం. ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కట్టె ఇంగువని వేసుకోవాలి. ఇక్కడ చూపించేదాన్ని కట్టె ఇంగువ అంటారండి. సాంబార్లోకి కానీ ఈ కదంబంలోకి కానీ మనకి దొరికే లూజ్ ఇంగువ పౌడర్ కంటే కూడా ఈ కట్టె ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ కట్టె ఇంగువ వేడికి కరిగిపోతుందండి. దాన్ని ప్రత్యేకించి మనం కరగబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు, 1 గుప్పెడు కరివేపాకుని వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కదంబంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫైనల్గా తాలింపుని, అన్నాన్ని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసి అమ్మవారికి నివేదించి ఆస్వాదించండి. అంతేనండి, చాలా ఈజీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ. ఈ కదంబంలో మనం చాలా రకాల వెజిటబుల్స్ని వేస్తాం కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి. పోషకాలు నిండిన ఈ కదంబాన్ని మీరు కూడా చేసి అమ్మవారికి నివేదించి స్వీకరించండి.